హాయ్! హలో! నమస్తే వ్యూయర్స్. వెల్కమ్ టు మనసున కథలు. ఈ మనసున కథల్లో రాక్షస మొగుడు సీరీస్ కంటిన్యూ అవుతుంది. ఈ సీరీస్‌లో ఈ భాగం చూసే ముందు ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రేమ అనే బంధం నిలబడేదే నమ్మకం మీద. నీకు ఆ నమ్మకమే లేక నన్ను నిందల పాలు చేసి నా కుటుంబానికి దూరం చేశావు. నిన్ను ప్రాణంగా ప్రేమించిన నా ప్రేమకి నన్ను దూరం చేశావు. దానికి నువ్వు ఖచ్చితంగా మూల్యం చెల్లించాలి అని నిప్పులు కక్కుతున్న కళ్ళతో రిషి చెప్పడంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అది చూసిన రిషిని పట్టుకున్న ఆ అమ్మాయికి అసహనంగా అనిపించడంతో, హే డార్లింగ్, ఏంటి నాన్సెన్స్? మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఎంజాయ్ చేయడానికి కదా. అది మానేసి ఈ అమ్మాయితో ఏంటి చెత్త డిస్కషన్ అంది ఆమె. ఆ మాటతో ఆమెని చంపేసేలా చూసింది చైత్ర. సారీ డార్లింగ్, నేను ఎంజాయ్ చేద్దామని వచ్చాను, కానీ మధ్యలో ఈ తద్దినం తగిలేసరికి మూడ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది అని రిషి కోపంగా అనడంతో, స్పాయిల్ అయిన నీ మూడ్ని ఎలా సెట్ చేయాలో నాకు బాగా తెలుసు కదా. పద డార్లింగ్, రూమ్లోకి వెళ్దాం అంటూ అతన్ని తీసుకుని వెళుతూ ఉంది ఆ అమ్మాయి. అది చూస్తూ అసహ్యించుకుంటూ అక్కడే కూలబడిపోయింది చైత్ర. తన ముందే తన ప్రాణం అనుకున్న రిషి అలా చేస్తూ ఉంటే ఆమె అస్సలు సహించలేకపోతుంది. అతని పక్కన మరొక అమ్మాయిని చైత్ర అస్సలు చూడలేకపోతుంది. అలా గదిలోకి వెళ్ళిన వాళ్ళ నవ్వులు మాటలు పెద్ద పెద్దగా వినిపిస్తూ ఉంటే చైత్ర ఒంటి మీద తేళ్లు జర్లు పాకుతున్నట్లు అనిపిస్తూ ఉంది. కానీ ఏం చేయలేని అసహాయతతో అలాగే కూలబడి ఆలోచిస్తూ ఉంది. క్షణ క్షణానికి వారి నవ్వులు ఎక్కువైపోతున్నాయి. అది ఆమె అస్సలు భరించలేకపోయింది. చిచి, నేనెందుకు ఆడవాలి? అయినా నేనేం తప్పు చేశానని తను నాకు శిక్ష వేస్తూ ఉంటే నేను భరిస్తూ ఉండడానికి? తప్పు చేసింది తను, ప్రాణం తీసింది తను, ప్రేమని చంపింది తను. అలాంటిది నేను తన మీద పగ ప్రతీకారాలు పెంచుకోవాలి కానీ రివర్స్లో పగ అంటూ ప్రతీకారం అంటూ నా జీవితాన్ని సర్వనాశనం చేసి తన కాళ్ళ దగ్గర తొక్కి పెట్టిందే కాక నాకు మళ్ళీ ఇలాంటి బోనస్లు కూడా ఇస్తాడా? నా కాళ్ళ ముందే దానితో చిచ్చి, తలచుకుంటేనే అసహ్యం వేస్తుంది. వదలను, ఊరికే వదలను అని అనుకుని ఉక్రోషంగా కళ్ళనీళ్లు తుడుచుకుని ఆవేశంగా పైకి వెళుతూ ఉంది చైత్ర. నడుము మీద చెయ్యి వేసి ఎంతో కోరికతో తనని గదిలోకి తీసుకువచ్చిన మనిషి గదిలోకి వచ్చి డోర్ వేసిన మరుక్షణమే తనని దూరంగా విసిరి కొట్టినట్లు నెట్టేశాడు. నన్ను తాకాలని ప్రయత్నిస్తే ప్రాణాలతో వదలను, చంపేస్తాను. నోరు మూసుకుని నేను చెప్పింది మాత్రమే చెయ్యి అని గంభీరంగా బెదిరించడంతో అతను ఏం చేస్తున్నాడో, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో ఏమీ అర్థం కాక తీవ్ర అయోమయంలో పడిపోయింది ఆ అమ్మాయి. అతను వేసిన ఆర్డర్ ప్రకారం పిచ్చిదానిలా పగలబడి నవ్వుతూ రొమాంటిక్ డైలాగ్స్లు గట్టిగా పలుకుతూ అక్కడ లోపల ఏమీ జరగకపోయినా సరే బయట వినేవాళ్ళకి ఎంతో ఘోరంగా జరుగుతున్నట్లు బిల్డప్ ఇస్తూ ఉండిపోయింది. వీడికి ఏమైనా పిచ్చా పట్టిందా? వాడి పెళ్ళం ముందు మాత్రం వాళ్ళంతా కరిగిపోయేలా ప్రేమలు వలకబోశాడు. నడుము పట్టుకుని తన చేష్టలతో నన్ను కవ్వించేస్తూ మహానటుడిలా అంత బాగా యాక్ట్ చేశాడు. తీరా ఏకాంతంగా బెడ్రూమ్లోకి రాగానే ఏదోతో చేసేస్తాడు అనుకుంటే గదిలోకి అడుగు పెట్టగానే ఏదో మురికి పురుగుని చూసినట్లు అలా అసహ్యంగా చూసి దూరంగా తోసేస్తాడేంటి? అసలు ఏమనుకుంటున్నాడు వీడు తన మనసులో అని అనుకుంటూ ఆ అమ్మాయి తెగ ఆలోచించేస్తూ తల పగలగొట్టుకుంటుంది. అసలు ఏం జరిగిందంటే, కింద ఉన్న చైత్రని ఏడిపించి ఆమెని క్షోభకి గురి చేయడం కోసమే ఆ అమ్మాయిని బయట పబ్ నుండి తీసుకువచ్చాడు రిషి. కానీ చైత్ర తప్ప మరొక స్త్రీ స్పర్శని అతని శరీరం కానీ మనసు కానీ ఏమాత్రం భరించలేకపోయాయి. చైత్ర కళ్ళ ముందేమో ఎంతో కష్టపడి నటించాడు కానీ ఆమె లేని ఆ గదిలో ఆ అమ్మాయి చెయ్యి తగిలిన అసహ్యంతో ఒళ్ళు కంపరమెత్తింది. అందుకే దూరం నెట్టేసి కేవలం నవ్వుతూ గట్టిగా శబ్దాలు చేస్తూ నటించమని మాత్రమే పురమాయించాడు. దాంతో ఆమె కూడా ఏమీ తోచక లోపల ఏమీ జరగకపోయినా అంతా జరుగుతున్నట్లే డ్రామా నడిపిస్తుంది. అదే సమయంలో కింద ఒంటరిగా వదిలేసిన చైత్ర ఎంత కుమిలిపోతుందో, తన వల్ల ఎంత బాధపడుతుందో ప్రత్యక్షంగా చూడాలి అని, ఆమె వేదనను చూసి ఆ రాక్షసానందం అనుభవించాలి అని రిషి తన మొబైల్లోని సీసీటీవీ ఫుటేజ్ ఆన్ చేశాడు. అందులో చైత్ర కన్నీళ్లతో రగిలిపోతూ పట్టరాని ఆవేశంతో మెట్లు ఎక్కి పైకి రావడం స్పష్టంగా కనిపించింది.
ఆమె వేగంగా పైకి రావడం చూసిన వెంటనే రిషి అప్రమత్తమయ్యాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటిన ఆ అమ్మాయి దగ్గరికి దూసుకు వెళ్ళి ఆమె నడుముని బలంగా తన చేతులతో ఒడిసి పట్టుకుని తన గుండెలపైకి హత్తుకుంటూ దగ్గరికి లాక్కున్నాడు. అతని సడన్ మూవ్కి ఆ అమ్మాయి బిత్తరిపోయి కళ్ళు పెద్దవి చేసుకుని అతని వైపు బిత్తరి చూపులు చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అదే నిమిషంలో డోర్ తెరిచి లోపలికి అడుగుపెట్టిన చైత్రకి అక్కడ వాళ్ళిద్దరూ అంతా హత్తుకుపోయి ఉండడం కనిపించేసరికి నరాల్లో రక్తం ఉడికిపోతుంది. పట్టరాని ఆక్రోశంతో, ఒళ్ళు తెలియని ఆవేశంతో ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆ అమ్మాయి భుజాన్ని బలంగా పట్టుకుని వెనక్కి ఒక్క లాగి క్షణం కూడా ఆలోచించకుండా గాల్లోకి లేపిన ఆమె చేతిని ఆమె చెంపపై చెల్లుమనిపించేలా లాగిపెట్టి ఒక గట్టి దెబ్బ కొట్టింది. ఆ ఊహించని దెబ్బకి అప్పటిదాకా ఉన్న షాక్ నుండి తేరుకుని ఒక్కసారిగా స్పృహలోకి వచ్చింది ఆ అమ్మాయి. మండిపోతున్న తన చెంప మీద చెయ్యి పెట్టుకుని కళ్ళు నిప్పులుగా చెరుగుతూ ఉండగా, ఇడియట్, అసలు నువ్వు నన్ను కొడతావా? ఎంత ధైర్యం ఉంటే నా మీద చేసుకుంటావు నువ్వు? రోడ్డు మీద దారిని పోయే దానిని అనుకుంటున్నావా నన్ను? రిషి బతిమిలాడితే, అతను పిలిస్తేనే నేను అతనితో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇంట్లో మొగుడికి మనశ్శాంతి ఇవ్వడం చేతకాక, అతన్ని సుఖపట్టడం చేతకాక, పక్కన ఇంకో అందమైన అమ్మాయిని చూసి తట్టుకోలేక పిచ్చిదాన్లా ఇలా మీదకి వస్తావా? అసలు నీలాంటి పొగరబోతు ఆడేదానికి వీడి పక్కన తిరగడమే ఎక్కువ. అలాంటిది నన్నే కొట్టడానికి చెయ్యి ఎలా వచ్చింది నీకు? ఛీ, బుద్ధి లేని మొహం అంటూ నోటికి ఏది వస్తే అది వాగుతూ చేతుల మీదకి కొట్టడానికి దూసుకురాబోయింది ఆ అమ్మాయి. ఆమె నోటి వెంట వస్తున్న అసభ్యకరమైన మాటలు వింటుంటేనే రిషి కళ్ళు కోపంతో రక్తవర్ణంలోకి మారిపోయాయి. సహనం పూర్తిగా నశించిపోవడంతో ఒక్క అడుగులో ఆమె ముందుకు వచ్చి ఆమె భుజాన్ని ఇనుప పట్టుతో గట్టిగా పట్టుకుని వెనక్కి విదిలించాడు. నోరుమై, మాటలు మర్యాదగా రా. నువ్వు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదురుగా ఉన్న మనిషి ఎవరు, ఆ మనిషికి సంబంధించిన వాళ్ళు ఎవరో, ఆ ఇంట్లో వాళ్ళ స్థానం ఏంటో తెలుసుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో. తను నా భార్య, ఈ రిషికాంత్ వడ్లమూరి భార్య, ఈ వడ్లమూరి వంశపు ఇంటి కోడలు. నా ముందే నిలబడి నా భార్యను పట్టుకుని అన్ని మాటలు అంటావా? ఇంకొక అక్షరం ఎక్కువ మాట్లాడినా ఇక్కడే నీ నాలుక కోసేస్తాను అంటూ రౌద్రంతో ఊగిపోతూ ఆమె చేతిని బలంగా పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి మెట్లన్నీ దింపి ప్రధాన ద్వారం దాటించి గుమ్మం బయటికి విసిరినట్లు తోసేశాడు రిషి. అతనంత కోపంలోనూ ఈ రిషికాంత్ వడ్లమూరి భార్య, ఈ ఇంటి కోడలు అని అంత బలంగా స్పష్టంగా చెప్పడం వినేసరికి వెనకాల ఉన్న చైత్ర కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. అతని మాటలు ఆమె గుండెల్లో ఏదో తెలియని అలజడిని రేపాయి. బయట మెట్లపై తూలిపడి అతి కష్టం మీద నిలబడిన ఆ అమ్మాయి వైపు తన చూపుడు వేలు హెచ్చరికగా చూపిస్తూ, మరొక్కసారి నువ్వు నా దరిదాపుల్లోకి వచ్చినా నా కంటికి కనిపించిన పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. చంపేస్తాను, గెట్ లాస్ట్ అంటూ సింహంలా గర్జించి వార్నింగ్ ఇచ్చాడు రిషి. ఆ తర్వాత వెనక్కి తిరిగి అక్కడ నిశ్రేష్టంగా నిలబడి చూస్తున్న చైత్రని ఏమాత్రం పట్టించుకున్నట్లే ఆమె వైపు ఒక చిన్న చూపు కూడా చూడకుండా అంతే వేగంగా విసవిస నడుచుకుంటూ పైకి వెళ్ళి తన గది తలుపులని దబీమని శబ్దం వచ్చేలా బలంగా వేసుకున్నాడు రిషి. అంతవరకు జరిగిన రభసని, ఆ మూసుకున్న గది తలుపులను చూసిన చైత్ర మనసులో తీవ్రమైన అసహనం, బాధ ఒక్కసారి ముంచెత్తాయి. విరక్తిగా పెదవి విరిచి కళ్ళల్లో నిండిన నీటిని బలవంతంగా ఆపుకుంటూ దీర్ఘంగా నిట్టూరుస్తూ అక్కడి నుంచి మౌనంగా తన గది వైపు అడుగులు వేసింది ఆమె. సరిగ్గా ఆమె తన గది డోర్ దగ్గరికి వెళ్ళి లోపలికి అడుగు పెట్టబోతుంది అనగా ఒక బలమైన చెయ్యి మెరుపు వేగంతో వెనుక నుంచి వచ్చి ఆమె నడుము చుట్టూ చుట్టేసి ఒక్క ఉదుటన తన వైపుకి బలంగా తిప్పుకుంది. ఆ ఊహించిన స్పర్శకి ఒక్కసారిగా అదిరిపడి భయంతో అటువైపు చూసింది చైత్ర. ఎదురుగా రిషి రగిలిపోతున్న ఎర్రటి కళ్ళతో రౌద్రంగా తన వైపే చూస్తూ కనిపించాడు. ఏమిటి రిషి అని ఆమె ఆందోళనగా అంటుండగానే ఆమె మాట పూర్తిగా బయటికి రాకముందే తన పెదవులతో ఆమె పెదవులని గట్టిగా బంధించేశాడు రిషి. క్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఎంతో క్రూరంగా ఒక రాక్షస ముద్దు పెట్టుకోసాగాడు. అతడి ముద్దాటకి, ఆ వేడి శ్వాసలకి ఊపిరాడక తీవ్రమైన ఇబ్బంది పడుతూ గిలగిలలాడిపోతుంది చైత్ర. ఆమె నడువుని తన చేతి వేళ్లతో బలంగా నిలిపేస్తూ ఆమె పెదవులని తన పంటి కింద పెట్టి కొరుకుతూ నొక్కుతూ అత్యంత రాక్షసంగా ఆ ముద్దుని కొనసాగించాడు రిషి. రిషి, ప్లీజ్ వదులు అని కనీసం వేడుకునే అవకాశం కూడా ఆమెకి ఇవ్వడం లేదు.
ఊపిరి సైతం ఆగిపోయేంత గాఢమైన భయంకరమైన ముద్దది. తన 2 చేతులతో అతని విశాలమైన గుండెల మీద బలంగా కొడుతూ నెడుతూ అతని నుంచి దూరంగా జరగాలి అని చైత్ర ఎంతో ప్రయత్నించింది. కానీ అతని ఇనుప పట్లు ముందు ఆమె బలం ఏమాత్రం సరిపోలేదు. అతను ఆమెని అసలు వదలడమే లేదు. అతని బలానికి ఎదురొడి పోరాడి పోరాడి చివరికి పూర్తిగా అలసిపోయింది చైత్ర. ఇంక నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, చంపేస్తే ఇక్కడే చంపేయి, ఇక నా వల్ల కాదు అన్నట్లు ఏడుస్తూ ఒంట్లో సత్తువంతా నశించిపోగా తన చేతుల్ని నిస్సహాయంగా కిందకి వదిలేసి ఒక ప్రాణం లేని శవంలా స్తబ్దుగా ఉండిపోయింది. ఆమెలో ఎలాంటి చలనం లేకపోవడంతో అలా ఆమెని తన ఇష్టం వచ్చినట్లు గాయపరిచేలా ముద్దు పెట్టుకుని తన మనసులోని ఆవేశం కాస్త చల్లారాక ఆమెను విడిచిపెట్టాడు. ఆ వెంటనే ఒక అడుగు వెనక్కి జరిగి పెదవులు తుడుచుకుంటూ క్రూరమైన నవ్వుతో ఆమె వైపు చూశాడు. ఈరోజు నా ఇష్టానికి అడ్డుగా వచ్చి నేను ఎవరినైతే కోరికతో ఇంటికి తీసుకువచ్చానో వాళ్ళని నా చేతులతోనే బయటికి గెంటేసేలా చేసావు కదా, అందుకు నీకిది నా చిన్న పనిష్మెంట్. మరొక్కసారి నా దారికి అడ్డుకు వచ్చావో ఈసారి నా పనిష్మెంట్ ఇలా కేవలం ముద్దుతో సరిపెట్టను, చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో అంటూ తీవ్రంగా వార్నింగ్ ఇచ్చి విసవిస అడుగులు వేస్తూ అక్కడి నుంచి తన గది వైపు వెళ్ళిపోయాడు రిషి. గోడకి ఆనుకుని నిలబడి వెళ్ళిపోతున్న అతని వైపు ఎలాంటి జీవం లేని శూన్యమైన కళ్ళతో చూస్తూ ఉండిపోయింది చైత్ర. అతని రాక్షసత్వం దుర్మార్గం రోజు రోజుకి హద్దులు దాటి పెరిగిపోతున్నాయే తప్ప తగ్గే మార్గమే కనిపించడం లేదని తలుచుకుంటూ మనసులోనే కుమిలిపోయింది. ఎంతో గ్రాండ్గా జరుగుతుంది అనుకున్న తన మనవరాలి పెళ్లి అలా అనుకోని విధంగా అసలు ఇష్టం లేని వ్యక్తితో జరిగిపోవడంతో గజేంద్ర బాగా కృంగిపోయాడు. దాని గురించి ఆలోచిస్తూ హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్న అతని కంటిలో చిన్నపాటి కన్నీటి పొర కదలాడుతూ ఉంది. అది చూసిన రాహుల్ వంకరగా నవ్వుకున్నాడు. ఏడవరా ముసలోడా, బాగా ఏడు, ఏదో ఎరగదీసేస్తుంది, పొడి చేస్తుంది, నన్ను నా సామ్రాజ్యాన్ని నిలబెట్టేస్తుంది అన్న ఆశతో నాకు కాకుండా నీ మనవరాలకి పట్టం కట్టాలని చూసావు కదా, నీకు బాగా అయ్యింది, ఇలాగే అవ్వాలి కూడా అని మనసులో అనుకున్నాడు. పైకి మాత్రం ఎక్కడ లేని జాలి మొహంలోకి తెచ్చేసుకుని నెమ్మదిగా వెళ్ళి అతని పక్కన కూర్చుని అతని చెయ్యి తన చేతుల్లోకి తీసుకున్నాడు రాహుల్. బాధపడకండి తాతయ్య, మీరు ఇలా బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నాను. ఏది జరిగినా మన మంచికే అంటారు, కానీ ఇప్పుడు జరిగింది మంచికో చెడుకో నాకైతే అర్థం కావడం లేదు. ప్రసన్న ఒకప్పుడు విక్రాంతిని ప్రేమించింది, కానీ వాడు మోసగాడు అని తెలిసిన తర్వాత అతన్ని వదిలేసి మీ మాట ప్రకారమే నవదీప్ని పెళ్లి చేసుకోవాలని చూసింది. అది చూసి మనం కూడా చాలా సంతోషపడ్డాం. కానీ ఆఖరి నిమిషంలో ఆ విక్రాంత్ రాస్కెల్ ఇలా చేస్తాడు అని అస్సలు ఊహించలేదు. వాడు చేసిందే మనం తీసుకోలేకపోతూ ఉంటే ఇంకా ప్రసన్న చేసిన దాని గురించి అయితే అసలు ఆలోచించలేకపోతున్నాం. తాతయ్య, తను అలా ఎలా మనల్ని వదిలేసి వెళ్ళిపోతుంది? ఇప్పటి వరకు తాతయ్య అంటే ప్రాణం, ఆయన మాటపై నాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఏది చెప్తే అదే చేస్తాను అని చెప్పుకొచ్చిన ప్రసన్న ఈరోజు ఇలా చేసింది. తాళి కడితే మాత్రం ఇన్నాళ్ళు ప్రాణంగా పెంచిన మిమ్మల్ని వదిలేసి వాడితో ఎలా వెళ్ళిపోతుంది తాతయ్య? ఈ విషయాన్ని నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను అంటూ ఎక్కడ లేని బాధనంతా తన మొహంలో చూపిస్తూ అన్నాడు రాహుల్. ఆ మాటలన్నీ గజేంద్ర మనసుకి గట్టిగా తగులుతున్నాయి. మొట్టమొదటిసారి మనవరాలి మీద ఆయనకి చాలా విపరీతమైనంత కోపం వస్తుంది. రాహుల్ భారంగా శ్వాస తీసుకుని వదులుతూ, జరిగింది మర్చిపోయింది తాతయ్య, ఎంతైనా ప్రసన్న ఈ ఇంటి ఆడపిల్ల, ఈ ఆస్తికి వారసురాలు, మీ ప్రాణం, కాబట్టి మనం తనని క్షమించేద్దాం. విక్రాంత్ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరినీ మనం క్షమించమని అడిగి మన ఇంటికి ఆహ్వానిద్దాం. అలాగే కంపెనీ సీఈఓగా ప్రసన్నని అనౌన్స్ చేసి మీ ఆస్తి మొత్తం తన పేరు మీదకి మార్చేద్దాం. ఆ విక్రాంత్ రంగనాథ్ కూడా ఇదే కదా కోరుకుంటున్నారు, ఈ ఆస్తి కదా వాళ్ళకి కావాల్సింది, కనీసం ఇది ఇస్తేనైనా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారేమో, మన ప్రసన్నని చాలా బాగా చూసుకుంటారేమో అని అన్నాడు రాహుల్. ఆ మాటతో గట్టిగా పిడికిలు బిగించాడు గజేంద్ర. అవును, వాళ్ళకి కావాల్సింది ఆస్తి, ఆస్తి మాత్రమే కావాలి, నా మనవరాలు కాదు. వాళ్ళు ఇదంతా చేసి ఆ పిచ్చిదాన్ని నమ్మించి వాళ్ళ బుట్టలో వేసుకోగలరేమో, కానీ నేను వాళ్ళ మాయ మాటల్ని నమ్మను. ఈ ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రంగనాథ్ ఫ్యామిలీకి దక్కడానికి వీల్లేదు. దీన్ని రేపే నీ పేరు మీదకి మార్చేస్తాను, వెంటనే లాయర్ని పిలిపించు అంటూ ఆవేశంగా చెప్పాడు గజేంద్ర. ఆ మాట విన్న రాహుల్ ఆనందం ఆకాశాన్ని తాకింది. లోపల తీన్మార్ డాన్స్ వేస్తూనే ఆ ఫీలింగ్ని పైకి కనిపించకుండా దాచేసి, అయ్యో అలాంటి డెసిషన్ తీసుకోకండి తాతయ్య,
ఇది బాబాయ్ చాలా కష్టపడి సంపాదించిన ఆస్తి. ఇది మొత్తం ప్రసన్నకే దక్కాలి అంటూ ఎక్కడ లేని వినయాన్ని నటించేశాడు అతను. దాంతో సీరియస్గా అతని వైపు చూసి, నేను చెప్పింది చేయడం మాత్రమే నీ డ్యూటీ రాహుల్. అంతకు మించి నువ్వేమీ మాట్లాడొద్దు. ఎప్పుడు ఏం చెయ్యాలో, ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు బాగా తెలుసు. వెంటనే ఏర్పాటు చెయ్యి అంటూ శాసించి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు గజేంద్ర. అతను వెళ్ళగానే రాహుల్ ఆ వైపు చూసి, పోరా ముసలోడా, నాకు కావాల్సింది కూడా నువ్వు చేస్తానన్న పనేరా. ఈ మాట నీ నోటి నుంచి రావాలనే కదా నేను ఇంత నటించి ఇంత డ్రామా ఆడింది అని అనుకుంటూ పట్టరాని సంతోషంతో ఉబ్బి తప్పిబ్బైపోయాడు. వెంటనే తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి తన ఆనందాన్ని వాళ్లతో పంచుకున్నాడు రాహుల్. హాల్లో తలపట్టుకుని కూర్చుని ఉన్న విక్రాంతిని చూసి, ఏంట్రా ఇంకా ఇక్కడ కూర్చున్నావు, వెళ్ళవా గదిలోకి, రావడం లేదా నిద్ర అంటూ అడిగింది కౌశల్యాదేవి. ఆ మాటతో ఆమె వైపు దీనంగా చూస్తూ, ఏంటి గదిలోకి వెళ్ళాలా, ఏంటి మమ్మీ, నీ కొడుకు ప్రాణాలతో ఉండడం నీకు ఇష్టం లేదా అంటూ అడిగాడు విక్రాంత్. అతను అలా అనడంతో, నీకేమైనా పిచ్చి పట్టిందా విక్రాంత్, శుభమా అని ఈరోజే పెళ్లి చేసుకుని అలాంటి అపశకునం మాటలేంట్రా, గదిలో అమ్మాయి ఒంటరిగా ఉంటే బాధపడదు, వెళ్ళి కాసేపు నీ మాటలతో ఓదార్చు అంది కౌశల్య. ఏంటి పడేది గొర్రెగుడ్డు, అది బాధపడే రకం కాదు మమ్మీ, ఎదుటి వాళ్ళని బాధ పెట్టే రకం. ఏదో అది ఎక్కడ మిస్ అయిపోతుందా అన్న తొందరపాటుతో దాని మెడలో తాళి కట్టి తీసుకొచ్చాను, కానీ తెచ్చిన దగ్గర నుంచి నా కర్మ ఎలా కాలిపోతుందో అని భయపడి చేస్తున్నాను. నీకు దాని గురించి తెలియదు మమ్మీ, దాని కోపం తగ్గే వరకు నేను దాని ముందుకు వెళ్లకుండా ఉండడమే నా ప్రాణానికి మంచిది అని అతను అన్నాడు. నోరు ముయిరా, ఆడదాని కోపం వేడి పెనం మీద వేసిన నీటి చుక్క లాంటిది, పడ్డ వెంటనే ఆవిరైపోతుంది, నువ్వెళ్ళు ఏమీ అవ్వదు అంది కౌశల్య ధైర్యం చెప్తూ. అయ్యో వద్దు మమ్మీ, దాని గురించి నీకు అస్సలు తెలీదు, దాని కోపం పెనం మీద వేసిన నీళ్లు కాదు, నూనె, ఎప్పుడూ సలసల కాలుతూనే ఉంటుంది తప్ప ఆవిరయ్యే ప్రసక్తే లేదు అని అతను మొత్తుకున్నాడు. ఇన్ని ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్ళానికి భయపడడానికి సిగ్గుగా లేదారా నీకు, నోర్ముసుకుని పదరా అంటూ అతని చెయ్యి పట్టుకుని బలవంతంగా లాక్కెళ్ళి ఆ గదిలోకి నెట్టేసి బయట నుంచి డోర్ లాక్ చేసింది కౌశల్య. మమ్మీ మమ్మీ తలుపు తీ మమ్మీ అంటూ లోపల నుంచి తలుపు బాధతో అరుస్తూనే ఉన్నాడు విక్రాంత్. కానీ కౌశల్య డోర్ తీయకుండా, రేపు పొద్దున్న వరకు ఈ డోర్ ఓపెన్ అవ్వదు, నువ్వు బతిమలాడుకుంటావో బామాలుకుంటావో కాళ్ళే పట్టుకుంటావో నీ ఇష్టం, కానీ తెల్లవారేసరికి మీ ఇద్దరు ఒకే జంటగా నవ్వుతూ చిలకా గోరింకల్లా ఈ రూమ్లో నుండి బయటికి రావాలి అంతే అని కరాఖండిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కౌశల్య. ఆమె మాటలకి తల కొట్టుకుంటూ, ఏంటి ఒకే జంటగా నవ్వుతూ బయటికి రావాలా, ఇంకేమైనా ఉందా, దాన్ని పెళ్లి చేసుకున్న ఆ క్షణమే నేను ఫిక్స్ అయిపోయాను, నా జీవితంలో ఇంకా ఏడుపులే తప్ప నవ్వులు ఉండవు అని అనుకుంటూ మెల్లిగా వెనక్కి తిరిగాడు విక్రాంత్. అలా తిరిగిన అతనికి బెడ్పై ప్రశాంతంగా హాయిగా నిద్రపోతూ కనిపించింది ప్రసన్న. ఆమెను చూడగానే విక్రాంత్ చూపులు ఒక్కసారిగా అక్కడే నిలిచిపోయాయి. వంటిపై ఉన్న పట్టు లెహంగా రంగుల కలబూతల మెరిసిపోతూ ఉండగా మెడలో తను కట్టిన సరికొత్త నల్లపూసల తాళి ఆమె తెల్లటి మెడపై అందంగా ఒదిగి ఉంది. ఆ తాళిని చూస్తుంటేనే విక్రాంత్ గుండెల్లో ఏదో తెలియని తృప్తి. నిద్రలో ఆమె మొహం ఎంత నిర్మలంగా, ఏ కల్మషం లేని చిన్న పిల్లలా కనిపిస్తుంది. పగటిపూట నిప్పులు కక్కే ఆ అందమైన కళ్ళు ఇప్పుడు మూతపడి పొడవైన రెప్పలు బుగ్గలపై వాలి ఉన్నాయి. తీర్చిదిద్దినట్లు కనుబొమ్మలు, లేత గులాబీ రేకుల్లాంటి పెదవులు ఏమీ ఎరగనట్లు సున్నితంగా మూసుకుని ఉన్నాయి. నుదుటిపై చెదిరే పడ్డ కొన్ని ముంగురులు ఆమె చంద్రబింబం లాంటి మొహాన్ని మరింత అందంగా చూపిస్తున్నాయి. ఆమె పీల్చి వదులుతున్న మెల్లని శ్వాసలకి ఆ ముంగురులు సున్నితంగా కదులుతున్నాయి. పగటిపూట రౌద్రంగా విరుచుకుపడిపోయిన ఆ కోపమంతా నిద్రలో ఎక్కడికి మాయమైపోయిందో తెలియదు, కానీ దేవకన్యలా వెలిగిపోతున్న ఆమె రూపాన్ని అలా చూస్తూ అంతటి టెన్షన్లోని విక్రాంత్ ఆమె అందానికి మంత్రముగ్ధుడై అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోయాడు. నెక్స్ట్ ఏం జరుగుతుంది? అలా అందంగా నిద్రపోతున్న అమ్మాయి అపరకాళిలా మారి అతని ప్రాణం తీయబోతుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం మరి వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీరు వెయిట్ చేస్తూ ఉంటే నేను కూడా త్వరగా నెక్స్ట్ పార్ట్తో వచ్చేస్తాను. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.